ఏం చేస్తున్నావు సార్? చదువుకుంటున్నా. ఏంటి మ్యాథ్స్ ఏంటిరా? మ్యాథ్స్. మ్యాథ్స్ లా డౌట్ ఉంటే నన్ను అడుగు. ఎందుకు? నాకు ఇంకా 5 సబ్జెక్టులు ఉన్నాయి. వీటిలో చెప్పు. ఆ 5 సబ్జెక్టుల గురించి నన్ను అడగకురా. ఎందుకు? మ్యాథ్స్ లో మాత్రం లెక్కలు అడుగు, కరెక్ట్ చెప్తా. ఎందుకు లెక్కలు ఒకటి ఎందుకు అడగాల? లెక్కలు ఒకటి ఎందుకంటే పెళ్ళైన ప్రతి ఒక్కరికి మైండ్ మొత్తం లెక్కల మీదనే ఉంటుంది. ఏది చేసినా అంతే, ఇంటి ఖర్చులకైనా, బయటికి పోయినా, ఏ పండుగ వచ్చినా, ఏం ఖర్చులైనా, మీ ఫీజులైనా, వాని ఫీజులైనా, ఏదైనా లెక్కలలో రాసి పెట్టుకుంటా కదా. లెక్కలు బాగొచ్చు, లెక్కల నుంచి డౌట్ ఉంటే నన్ను అడుగు, సరేనా? ఏం చేస్తుందిరా? ఏమమ్మా నాకు తెలియదు. రాజే, ఏంటి పిలిచినావు? ఏం చేస్తున్నావు అంటున్నా? ఏం చేస్తా, నేను కిచెన్ లో ఉన్నా. గ్యాస్ అయిపోయింది. అయిపోయింది, గ్యాస్ అయిపోయింది. గ్యాస్ బుక్ చేయి. అవును. అరే మొన్ననే కదా తెచ్చింది గ్యాస్, నెల కూడా కాలేదు గ్యాస్. ఏం చేస్తున్నావు? ఏం చేస్తా నేను? మీకే వండి పెడతా కదా. నేను ఇంకేమైనా వేసుకొని తింటానా చెప్పు? ఏమో, మేము ఆఫీస్ పోయినాక, వాళ్ళు కాలేజ్ పోయినాక ఏమో చేసుకొని తింటున్నావు. ఇంకా నేను ఒక్కదాని పారానికి నేను చేసుకొని తినేదే ఎక్కువ నాది. ఇంకా నేను ఏం చేస్తలేను. గ్యాస్ అయిపోయింది. ఎన్ని రోజులు వస్తుంది నీకు? 4 నెలలు వచ్చింది. అంతకనే ఎక్కువ వస్తుంది గ్యాస్. చూడు, ఈ గ్యాసులు, ఫీజులు, వాని ఫీజు, వీని ఫీజులు, కరెంట్ బిల్లులు, స్టార్ బిల్లులు, నెట్ బిల్లులు, వచ్చే జీతానికి ఈ ఖర్చులకు సంసారం చేయాలంటే కొన్ని ఖర్చులు తగ్గియాలని చెప్తున్నా. ఇంకెవరు తగ్గియాలి? ఏడ తగ్గియాలి అని అడుగుతున్నా నేను కూడా. ఏడ తగ్గియాలో చెప్పు నాకు. నేను చూపిస్తా. చూపెట్టు మరి, చూపెట్టు. అదేనా? ఈ సంసారం చేసే కంటే సన్యాసుల మొయిల్ మేలు. కలువు మరి, ఎవడొద్దన్నాడు? కలువు. ఎవరు? నేను ఏమన్నా వద్దంటున్నానా? పోతా ఉండి ఇప్పుడు. వెళ్ళిపోతాను. మళ్ళీ అటు పోతున్నావు ఎందుకు? అటెందుకు పోతున్నావు? వెళ్ళిపోతానే. బట్టలు తీసుకొని వస్తా, బ్యాగ్ తెచ్చుకుంటావు. తెచ్చుకో, తొందర తెచ్చుకో. ఇట్లా పోయింది. పో, సన్యాసులు కలిసినట్టుకు బట్టలు ఎందుకు? వాళ్ళే ఇస్తారు నీకు కాషాయం బట్టలు. తెలియదా ఏంది నీకు? అలా ఏమి తా చుట్టం ఉన్నారా కుట్టి ఎన్నికి? మా తాత చుట్టాలు ఇవ్వలేరు. నడు పోదు, నడు పోదురా, పోదురా. చదువుకో. ఇంకెంతసేపు చదువుకుంటావు? నడువు. చల్, దొబ్బాయి. నీ ఏమైంది? పోతాను మళ్ళీ ఇంకా కొత్తున్నావు ఎందుకు? 2 జతల్ని నా బట్టలన్నీ అందులో ఇందులో, నువ్వేమో బీరోలలో పెట్టుకుంటావు. మాదేమో ఆ సందులో ఒకటి, మంచం కింద ఒకటి, టేబుల్ కింద ఒకటి, కుర్చీలో ఒకటి. సరే, చదువుకోపో. నీ ఇష్టాన్ని నేను ఎందుకు వద్దంట? పోదురా. ఇవాళకి ఏడ నచ్చితే ఆడు ఉండొచ్చు, ఏం ఇబ్బంది లేదు. బెదిరిస్తున్నావు? నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? చెప్పు. పెట్టుకో. మంచిగా పెట్టుకో. పెద్ద బ్యాగ్ తీసుకో. మాకు తెలుసు పెట్టుకునేది, నువ్వేం చెప్పొద్దు. పెద్ద బ్యాగ్ తీసుకోకపోయినావు, గుంజుకోపోయా. ట్రాలీ బ్యాగ్ తీసుకో. ఇది ఇబ్బంది అయితే కదా, నువ్వు భుజానికి వేసుకొని పోతే. ట్రాలీ బ్యాగ్ తీసుకోపోయినా? మాకు తెలుసు. పో. దొబ్బాయి. మళ్ళీ ఇన్నే ఉంటాడు. మంచి ఇల్లు అయిపోతా. పోయేటప్పుడు మంచి ఇల్లు ఎందుకు? ఇంకా పోయేటప్పుడు బాటిల్ తీసుకోవద్దా? మధ్యలో దాహం అయితే ఎట్లా? ఇంట్లోకి బాటిల్ ఎక్కడ అనుకున్నావు? సన్యాసుల దగ్గర అనుకుంటావా? అంతేనా? మీ అమ్మగారి వచ్చి అనుకునేది. మళ్ళీ ఇంట్లో ఎందుకు? నీకు పోతున్నావు కదా, ఇంట్లో దేనికి అని అంటున్నా నేను. ఇల్లు బాటిల్ తెచ్చుకుంటా ఉండు, నీకు బాగా నాటకాలు అవుతున్నాయి. సరే, నువ్వు పోలేవు. ఇవన్నీ మాటలు మాట్లాడుకుంటూ ఇన్నే ఉంటావు. నాకు తెలుసు నీ సంగతి. నాకు తెలియదా? కానీ నన్ను బెదిరియ నీకి. నేను ఆడిపోతా ఈడిపోతా అని మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు ఇంట్లోకి వెళ్ళి పోతావు లేదా నేను చూస్తున్నాడు. పోతాగు. పో. చాలా మంచి నీళ్ళ బాటిల్. ఇంకేమైనా కావాలన్నా నీకు? తిననీకి ఇంకేమైనా పెట్టుకోపోతావా ఇంట్లోకి వెళ్ళని? ఏం ఖర్చులు మొమ్మారే మొత్తం నన్ను అప్లపాలు చేస్తున్నావు నేను కదా. అవును నిజమే. అందరూ పైసలు లేదు, ఎన్ని వేలు ఎన్ని తెచ్చినా కూడా మొత్తం సంసారం చేసాకంటే సన్యాసులం పోయింది మేలు. ఓకే, బాయ్. టాటా. సన్నీ, మంచి చదువుకోరా. టాటా. నీ కొడుకు చెప్పిపోతావా? అప్పగింతలు చేసిపోతావా నీ కొడుకు? చూసిపోతావు. సన్నీ. డాడీ. ఏమైంది? బ్యాగ్ పట్టుకున్నాను. మీ అమ్మతోనే సంసారం చేయలేను, నేను కాశీలో పోయి సన్యాసిలో కలిసిపోతా. నిమ్మలంగా మంచిగా ఉంటూ బాగా చదువుకో. మరి రేపటికెళ్ళి నాకు తిన్నీకి తాగనీకి ఎవరు తెస్తాడు? మీ అమ్మ ఇస్తుంది. డబ్బులు అన్ని ఖర్చులు మీ అమ్మ పెడుతుంది. మా అమ్మ ఏం పెట్టదు, నువ్వే తీసుకొస్తావా? నేను తెస్తాను. మీ మమ్మీకి అర్థమైతే లేదు కదా. అర్థమైందా? డాడీ, నాకు తినేటి తాగేటి తీసుకురా. అంటే తిగిన దానికి కావాలని ఉండాలని లేదు నీకు కూడా. అంటే అట్లా కాదు కానీ ఉండు నువ్వు ఇట్లా. కానీ మీ మమ్మీ చెప్పు, పోతున్నా. మమ్మీ డాడీ పోతుండో. డాడీ పోతారు. మంచి చదువుకో,
మంచి చదువుకో. సరే ఆ? లెక్కలలో ఏమన్నా తప్పు వస్తున్నా నాకు ఫోన్ చేయి. అర్థమైందా? లెక్కల గురించి చెప్తాను నేను. అర్థమైందా? బాగా చదువుకో, మమ్మీని సతాయించకు. సరే వాణి కూడా చెప్పు. అర్థమైందా? ఆ? పోతా, మంచిగా చదువుకో. సరే డాడీ. ఏమైందిరా, వస్తున్నావా? నువ్వు ఆనే ఉండరా బస్ స్టాప్ కాడ. వాడు నాలాగా ఇంకోటి తొలగింటా నాకు. వాని ఇంట్లో కూడా ఇదే లొల్లేట. వాడు కూడా ఆన్ పిల్ల కూడా ఇట్లా సతాయిస్తుందట. వాడు కూడా కలిసి ఇద్దరు కలిసి కాశీ పోదంట, సన్యాసులు కలిసి అంటున్నాడు. అందుకే వస్తు సార్ నేను కూడా వస్తున్నాడు. నాలాంటోడే ఉన్నాడు. ఆడు కూడా అని పిల్లలతో ఏగలేక పరిశానే తలనొప్పి లేచి ఖర్చులు బాధ లేక వాడు కూడా పోతాడు, నేను కూడా పోతాను. నువ్వు అన్ని యాక్టింగ్ చేసుకుంటే ఇన్నే కూర్చున్నావు. గంట అయితే నువ్వు పోతానా బట్టి కదులుతలేవు. నువ్వు పోతానమ్మా, పోతు భయపెట్టిస్తున్నావా? నేనేందుకు భయపెట్టిస్తాను? నువ్వే పోతా అన్నావు. పోతున్నా, నేనేమి భయపెట్టియాలి. నువ్వే పోతా పోతా అన్నావు. అందుకే పో అంటున్నా. తొందరగా వస్తున్నా. నువ్వు పోతా, నేను వంటనే వేసుకుంటా. మరి పో, ఇక పో. వస్తున్నా, బస్ స్టాప్ లో ఉండు. పో నడు. మళ్ళీ ఇంట్లోకి ఎందుకు? ఇగో పెళ్లి కాక ముందుకు 80 కిలోలున్నా, పెళ్లి సంసారం ఇగో 60కి వచ్చి ప్యాంట్ జారుతుంది. బెల్ట్ తెచ్చుకుంటా. నీది కూడా నేనే తింటున్నాడా ఏంది? నువ్వు తింటలేవా? నువ్వేం తింటలేవా? ఈ టెన్షన్లకు ఈ బాధలకు 80 నుంచి 60కి వచ్చిన ప్యాంట్ జారుతుంది. నేను పెళ్లి కాక ముందుకు బెల్ట్ తెచ్చుకుంటా. తెచ్చుకోపో, తెచ్చుకో. నువ్వు ఇంతకెళ్ళి వెళ్ళవు, ఏం లేదు. నువ్వు పోతావు ఇంట్లోకి. ఖర్చులు భరించలేనో అని మాట్లాడుతుందాడ. మళ్ళీ బస్ సన్యాసులు కలిసి బాగా చెప్తావు. ఏనాతో వర్రి వర్రి నాకు తలకాయని వస్తుంది. వంటనన్నా వేసుకుంటా, ఆకలి అయితే. మమ్మీ డాడీ వచ్చిండు. వస్తాడ్రా, నాకు తెలుసు మీ డాడీ గురించి. ఏడి పోతాడ్రా? నేను నిన్ను అందరిని వదిలిపెట్టలేక మళ్ళీ వచ్చిండ్రా, మీకోసం వచ్చిండ్రా. ఏడికి పోయినా మరి ఇప్పటిదాకా? గల్లీలో పక్క గల్లీలో కూర్చొని ఛాయలు లాగేసి వచ్చిన. వాడు ఉంటాన్నోడు, వాడు నాకంటే ముందే వాడు బస్ ఎక్కిపోయినాడు. నేను రానని చెప్పేసి వాడు వెళ్ళిపోయినాడు. అందుకే మమ్మీ డాడీ వచ్చిండు రా. మీ ఇద్దరు చూడడానికి వచ్చిండ్రా, మీ మమ్మీ కోసం రాలేదురా. అలా వచ్చినావు? నేను నీ కోసమే రాలే, నా పిల్లల కోసం వచ్చిన, వాళ్ళు చూడడానికి వచ్చిన. అర్థమైందా? అవునా? నువ్వు వేడిపోవు, నాకు తెలుసు. నీ కథలని నాకు కథలు ఉంటున్నా. సరే సరే, ఇట్లాంటి మస్తుగా చూసినావు. నేను అందుకే చెప్పినా నువ్వు వేడిపోవని నాకు తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళను చిన్నప్పటి నుంచి పెంచిన కాబట్టి, నా కడుపులో పుట్టింది కాబట్టి. అబ్బో, నీ కడుపులోకెళ్ళి బయట అందుకని వాళ్ళు చూడాలని వచ్చిన. అదే, నీ కడుపులోకెళ్ళి బయటకు వచ్చిండ్రు. అమ్మో ఈమెనట ఏడివో అని చెప్తుంది. అవును, నాకు తెలియదు అయింది నీ గురించి. ఆకలి అవుతుంది. అనవెక్కడిది, నువ్వు నిజంగానే ఊరి పోతావు అనుకుని ఇప్పుడే అడుగుతున్నట్టు ఇప్పుడే అట్లా వేసి ఇట్లా లోపలికి వచ్చినా నువ్వు వచ్చినావు. అన్నం లేదు. నేను ఏం తినాలి? నన్ను అడుగుతున్నావు. రేషానికి పోతాను పోయింది నువ్వు, నన్ను అడుగుతాను. బస్ ఎక్కిపోయినాడు. బస్ ఎక్కిపోయిందా? సరే, ఇప్పుడు నువ్వు గంట సేపు ఏం చేసినావు చెప్పు. నువ్వు నాకు కూర్చొని వచ్చిన, ఏం చేస్తావు? ఏడ కూర్చొని ఎవరితో మాట్లాడొచ్చినావు? ఎవరు మాట్లాడు? పక్కన దగ్గర కూర్చున్నా. అక్కడ కూర్చుంటే నా బాధల కంటే వాని బాధలు ఎక్కువ ఉన్నాయి. వాని బాధ చూసి నాదే పెట్టడానికి సభ్యకు వచ్చినాయి. అవును కదా, ప్రతి ఇంట్లో ఇట్లానే ఉంటది. మరి ఇంకా ఓ గిదీనికే నేను పోతా, ఓ బ్యాగు మళ్ళా అంత పెద్ద బ్యాగు చదివాడు. నేను పోతున్నావు మళ్ళా నీతో ఇదే ఒరియొద్దని చెప్తున్నా. ఇట్లా చేస్తే రెండు పడతాయి. పోతా అని చెప్పినావు, నువ్వు పోతా అన్నావు. రెండు పడతాయి. దేనికి కొడతావు? దేనికి కొడతావు? ఈ ఒర్రుడే పని చేయి. దేనికి కొడతావు? దేనికి నేను ఎందుకు పోతా? నువ్వు బయటకు పోతా అన్నావు, నువ్వు ఇంట్లోకి వచ్చి నన్ను ఇంట్లో పో నువ్వు ఎట్లా అంటావు? అదే గంతే అదే, ఇంతకన్నా ఎక్కువ నువ్వేం చేయవు. నాకు తెలియదు. ఇక నువ్వేడికి పోతావు?